హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇండియా నుంచి ఫస్ట్ టైం మేము ఇక్కడికి వచ్చి సెటిల్ అవుతున్నప్పుడు ఫస్ట్ మాకు వచ్చిన డౌట్ ఏంటి అంటే గ్రోసరీస్ ఎక్కడ తీసుకోవాలి ఏంటి, రైస్ కానివ్వండి, ఇడ్లీకి కానీ, దోశకి కానీ, పప్పు ఎక్కడ తీసుకోవాలి, వెజిటేబుల్స్ అసలు మన వెజిటేబుల్స్ ఇక్కడ దొరుకుతాయా లేదా అని ఇలాంటి చాలా క్వశ్చన్స్ మనలో ఉంటుంది కదా. సో నేను ఇప్పుడు చూపించబోయే స్టోర్ కూడా ఇలాంటిదే. ఇది ఒక ఏషియన్ సూపర్ మార్కెట్ అనమాట. మా ఇంటి దగ్గర నుంచి ఇది ఒక 25 minutes వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. మాలాగా ఇండియా నుంచి ఫస్ట్ టైం ఇక్కడ గ్లాస్గోలో సెటిల్ అవుతున్న వాళ్ళకి ఈ స్టోర్ అనేది వన్ షాప్ డెస్టినేషన్ అని చెప్తాను. ఈ స్టోర్ కి వచ్చినప్పుడల్లా నాకు ఇండియాలోనే షాపింగ్ చేస్తున్నాను అనిపిస్తూ ఉంటుంది. అండ్ వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి, బికాజ్ నేను చాలా కష్టపడి స్టోర్ వాళ్ళ పర్మిషన్ అడిగి వీడియోని రికార్డ్ చేయడం జరిగింది. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన వ్లాగ్స్ ని చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకోండి, సో దట్ నా నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. ఫైనలీ వి రీచ్డ్ హౌస్ ఆఫ్ షేర్స్. స్టోర్ అయితే చాలా పెద్దదిగా ఉంటుందండి. ఇంకా నేను కార్ట్ తీసుకొని లోపలికి వెళ్తున్నాను. ఫస్ట్ మీకు నేను వెజిటేబుల్ కౌంటర్ చూపిస్తానండి. ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ కూడాను చాలా ఫ్రెష్గా దొరుకుతాయి. బీట్రూట్, సొరకాయ, ఇంకా రా మ్యాంగోస్, చామదుంపలు, రెడ్ చిల్లీస్లో కూడా మనకి 3 types ఆఫ్ రెడ్ చిల్లీస్ ఉన్నాయి. ప్రైజెస్ కావాలి అంటే ఒకసారి వీడియోని పాజ్ చేయండి, మీకు కూడా అర్థమవుతుంది. పర్ కేజెస్లో మెన్షన్ చేస్తారు. ఇక్కడ గార్లిక్, పొటాటోస్ కూడా దొరుకుతున్నాయి. ఇంకా మనకి ఎలా ఉంటుందంటే ప్యాకింగ్ చేసి ఉంటాయి, లూజ్గాను దొరుకుతాయి అన్నమాట. మనకి ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. వెజిటేబుల్స్లో కొన్ని నాకు కామన్గా దొరుకుతాయి అన్నమాట. లైక్ టమాటా, క్యాబేజ్, క్యాప్సికమ్, లీఫీ వెజిటేబుల్స్లో బేబీ స్పినాచ్ అంటే పాలకూర, ఇవి నాకు ఇంటి దగ్గర కొన్ని స్టోర్స్ ఉన్నాయన్నమాట, లిడిల్, టెస్కో అని. సో ఇంటి దగ్గర ఈ వెజిటేబుల్స్ తీసేసుకుంటాను అనమాట. నాకు దొరకనివి ఉన్నాయి చూసారా, ఇప్పుడు బీరకాయ, దొండకాయ, వంకాయలు, ఇవి నాకు దొరకవన్నమాట. అందుకని నేను ఇక్కడ దాకా వచ్చి తీసుకుంటాను. బెండకాయలు, దొండకాయలు కూడా దొరకవు, అవి కూడా నేను ఇక్కడే తీసుకుంటాను. కాకరకాయలు కూడా అంతే, డ్రమ్ స్టిక్, మునక్కాడ కూడా అంతే అనమాట. ఇవి ఏంటంటే మనకి కొన్ని స్టోర్స్లో అన్నీ దొరకవు, కాబట్టి కామన్గా దొరికేవి కొన్ని చోట్ల తీసుకుంటాను. ఇలా లిడిల్, టెస్కోలో తీసుకుంటాను. నాకు దొరకని వెజిటేబుల్స్ మాత్రం ఇక్కడికి వచ్చి కొంచెం ఎక్కువగానే తీసుకుంటాను. ఆనియన్స్లో కూడా మనకి రెడ్ ఆనియన్, బ్రౌన్ ఆనియన్, ఇలా డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఈ ఆనియన్స్ కూడా మనకి కామన్గా దొరుకుతాయి. వెజిటేబుల్లో పాలకూర, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, గోంగూర అండ్ మునగాకు, ఇవి నాకు హౌస్ ఆఫ్ షేర్లో దొరుకుతాయి. ఫ్రూట్స్లో మనకి అవకాడోస్, కివి, యాపిల్స్లో ఇంకా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి కదా, లైక్ షిమ్లా యాపిల్స్, గ్రీన్ యాపిల్స్, ఇట్లా ఉంటాయి కదా. సో అవి కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. ఇంకా జామకాయలు, ఆరెంజెస్, బనానా, ప్లమ్స్, వాటర్మిలన్, మస్క్ మిలన్, పేర్స్, పోమోగ్రానట్స్, ఇలా అన్ని వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ కూడాను మనకి చాలా ఫ్రెష్గా దొరుకుతాయి అండ్ రీజనబుల్ ప్రైసెస్లో దొరుకుతాయి. హౌస్ ఆఫ్ షేర్స్లో ఎలా ఉంటుంది అంటే మిల్క్ ప్రొడక్ట్స్లోను, గ్రోసరీస్లోను మనకి తెలియని బ్రాండెడ్ కంపెనీ ప్రొడక్ట్స్ని ఇక్కడ సేల్ చేస్తారు. అది నథింగ్ బట్ ఇండియా నుంచే కాకుండా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇలా డిఫరెంట్ కంట్రీస్ నుంచి ప్రొడక్ట్స్ తీసుకొచ్చి ఇక్కడ సేల్ చేస్తారనమాట. నేను వీడియో షూట్ చేస్తున్నప్పుడు నాకు అక్కడ వర్క్ చేసే ఒక అతను చెప్పారనమాట, నేను మిల్క్ ప్రొడక్ట్స్లో పన్నీర్ తీసుకుంటాను బికాజ్ నాకు దగ్గర స్టోర్స్లో దొరకదు. అండ్ సమ్ టైమ్స్ పెరుగు కూడా తీసుకుంటాను, బట్ పెరుగు అయితే నాకు లిడిల్ అండ్ టెస్కోలో కూడా దొరుకుతుంది. నాకు కావాల్సిన వెజిటేబుల్స్, ఆకుకూరలు, పన్నీర్ తీసుకొని నేను నెక్స్ట్ సెక్షన్కి వెళ్తున్నాను. రండి, మీకు ఇంకొక ఇంపార్టెంట్ సెక్షన్ చూపిస్తాను. ఎస్, చెప్పాను కదా ఇక్కడ నేను పప్పు, పిండి, రవ్వ అన్నీ దొరుకుతాయి అని. నేను ఇంకా నెక్స్ట్ వెళ్ళి చూపించబోయే సెక్షన్ అదే. ఈ పర్టికులర్ సెక్షన్లో ఉన్నప్పుడు నాకు ఇండియాలోనే షాపింగ్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది. ఇంకా చెప్పాలి అంటే డీమార్ట్లోనే ఉన్నాను అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. నేను ఇక్కడ కొన్ని బ్రాండ్స్ చూశాను. సో అన్ని బ్రాండ్స్లో కూడాను నాకు పిండి, రవ్వ, ఉప్పు అన్నీ దొరుకుతాయి అన్నమాట. సో మనకి నచ్చిన ప్రోడక్ట్, మనకి ఏదైతే కంఫర్టబుల్గా బాగుంది అంటే ప్రైజెస్ ఎవరు బెస్ట్ డీల్స్ ఇస్తున్నారో చూసుకొని ఆబ్వియస్గా ఎక్కడైనా సరే మనం అదే పని చేస్తాము. సో ఎక్కడ ఎవరు బాగా ఇస్తున్నారు ప్రైస్ అనేది చూసుకొని కంపేర్ చేసుకొని నేను తీసుకుంటాను అనమాట. సో నేను ఎలా తీసుకుంటాను అంటే కిచెన్లో నేను ఒక 2 స్టిక్కీ నోట్స్ పెట్టుకుంటాను. ఒకటి హౌస్ ఆఫ్ షేర్కి సంబంధించి, ఇంకొకటేమో లిడిల్ అండ్ టెస్కోకి సంబంధించి. సో కామన్గా దొరికే ఐటమ్స్ అన్నీ కూడా నేను లిడిల్ కానీ టెస్కోలో కానీ తీసుకుంటాను. సో ఆ ఐటమ్స్ వరకే ఆ స్టిక్కీ నోట్లో రాసుకుంటాను. ఇంకొకటి హౌస్ ఆఫ్ షేర్కి సంబంధించి, అందులో ఏంటంటే ఇక్కడ దొరకనివి కాబట్టి ఆ పర్టికులర్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా నేను హౌస్ ఆఫ్ షేర్ స్టిక్కీ నోట్లో రాసుకుంటాను. సో దట్ ఏంటి అంటే ఇమీడియట్గా అయిపోయిన వెంటనే అక్కడ రాసుకుంటూ ఉంటాను.
మనకి కొంచెం మర్చిపోకుండా ఈజీ అవుతుంది కదా షాపింగ్ చేసుకోవడానికి. కొన్నిసార్లు మా వారు వస్తారు, కొన్నిసార్లు నేను ఇక్కడికి షాపింగ్కి వస్తాను. నేను కానీ ఈయన కానీ ఈ మధ్య కాలంలో చేస్తున్నది ఏంటంటే మా పాపని చాలా తక్కువ తీసుకొస్తున్నాము స్టోర్కి. ఎందుకంటే మనకి కావాల్సిన ప్రొడక్ట్స్ కాకుండా పాప ఇంకొకటి ఏదైనా కావాలని అడుగుతుంది, లైక్ చాక్లెట్స్ కానీ బొమ్మలు కానీ ఏవైనా సరే అడుగుతూ ఉంటుందన్నమాట. సో దట్ మాకేంటంటే యాక్చువల్గా అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువైపోతున్నాయి ప్రైస్, అమౌంట్. సో మంత్లీకి ఇంత ఎక్స్పెన్సెస్ అని చెప్పి పెట్టుకొని మేము చేస్తున్నాం అనమాట. సో ఎస్, ఇక్కడ ప్రొడక్ట్స్ చూస్తే కనుక మీకు రైస్ ఫ్లోర్, కార్న్ ఫ్లోర్, మిల్క్ పౌడర్, గులాబ్ జామున్, శనగపిండి, జొన్నపిండి, ఇంకా మినప్పప్పు, పెసలు, కందిపప్పు, శనగపప్పు, పచ్చిశనగపప్పు, అటుకులు, ఇంకా చాలా అన్నీ. ఇంకా రవ్వకు సంబంధించి అయితే ఇడ్లీ రవ్వ, రోస్టెడ్ సూజీ, ఫుల్ మక్కన, సగ్గుబియ్యం, రాజ్మా, గోధుమ రవ్వ, బొంబాయి రవ్వ, వాట్ నాట్, ఇంకా లిస్ట్ చెప్పుకుంటా పోతే మనకి అన్ని రకాలు ఇక్కడ దొరుకుతాయి. అండ్ స్కాట్లాండ్లో ప్రైజెస్ ఎలా ఉంటాయి అనేది మీరు ఒకసారి వీడియోని పాజ్ చేయండి, సో దట్ మీకు ఇక్కడ ప్రైజెస్ ఎలా ఉంటాయి అనేది ఒక ఐడియా వస్తుంది. హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అయ్యే వాళ్ళకి ఇక్కడ రాగిపిండి, జొన్నపిండి, మిల్లెట్స్ ఇలా అన్ని రకాలు దొరుకుతున్నాయి అన్నమాట. సో హ్యాపీగా వచ్చి కొనుక్కోవచ్చు. స్వీట్స్ అంటే మెయిన్గా ఇంగ్రీడియంట్ మనకి గీ కాబట్టి ఇది కూడా నాకు తీసుకోవాలి. లైక్ ఇండియా నుంచి అయితే నేను తీసుకొచ్చిన గీ అయిపోయింది. నెక్స్ట్ రైస్ గురించి మీరు అస్సలు భయపడక్కర్లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడాను 20 kgs బాస్మతి రైస్ బ్యాగ్స్. అయితే ఇవి మనకి లిటిల్ టెస్కోలో కూడా దొరుకుతాయి. సో నేను ఎప్పుడైనా బిర్యానీ చేసుకోవాలి అనుకుంటే నేను లిటిల్ టెస్కోలో కూడా తీసుకుంటాను. బట్ సోనా మసూరి కావాలి అంటే మాత్రం మనం హౌస్ ఆఫ్ షేర్స్కి రావాల్సిందే. అండ్ ఇందులో మనకి 2 kgs బ్యాగ్స్ నుంచి 10 kgs బ్యాగ్స్ వరకు అవైలబుల్గా ఉంటాయి. ఇందులో 20 kgs బ్యాగ్స్ ఉండవు. సోనా మసూరిలో 20 kgs బ్యాగ్స్ ఉండవు. సో 10 kgs బ్యాగ్స్ తీసుకోవాల్సిందే. అండ్ ఇండియా గేట్ బాస్మతి రైస్ అయితే మనకి 18.99 poundsకి వస్తుంది. ఇంకా ఇడ్లీ రైస్, కర్ణాటక వాళ్ళు ఎక్కువగా తీసుకునే చిట్టిముత్యాలు రైస్ ఉంటుంది కదా, అది కూడా దొరుకుతుంది ఇక్కడ. కుకింగ్ ఆయిల్ కూడా మనకి లిటిల్ టెస్కోలో కూడా దొరుకుతుంది. సో ప్రాబ్లం లేదు, మన ఆప్షన్ ఎక్కడైనా తీసుకోవచ్చు. బట్ ఇక్కడ మనకి ఎలా ఉంటుందంటే 1 లీటర్ బాటిల్స్తో పాటు 5 లీటర్ క్యాన్స్ కూడా దొరుకుతుంది. సో ఇవేంటంటే మనకి లిటిల్ టెస్కోలో 5 లీటర్ క్యాన్స్ దొరకవు. సో ఇన్ కేస్ మనకి క్వాంటిటీ ఎక్కువ కావాలి అనుకుంటే ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. లిటిల్ టెస్కోలో అయితే మనకి 1 లీటర్ బాటిల్సే దొరుకుతాయి. లిటరల్లీ నాకు ప్రియా పికిల్స్ చూడగానే ఫస్ట్ గుర్తొచ్చింది నా హాస్టల్ డేస్. మా అమ్మ పెట్టిన పికిల్స్తో పాటు నేను ప్రియా పికిల్స్ తీసుకునేదాన్ని. డీమార్ట్లో షాపింగ్ చేసి మా ఫ్రెండ్స్తో పాటు, లైక్ మా హాస్టల్ ఫ్రెండ్స్తో షాపింగ్ చేసి తీసుకునేదాన్ని అనమాట. నా ఫేవరెట్ పికిల్ ఏంటి అంటే ఇందులో మ్యాంగో తొక్కు పికిల్ ఉంటుంది చూడండి, అది చాలా ఇష్టము. ఇందులో లైక్ వెజిటబుల్ పికిల్ కూడా ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. నాన్ వెజ్ లవర్స్కి అయితే ఇంకా పండగ అని చెప్పొచ్చు. ఎందుకంటే సపరేట్గా కౌంటర్ ఉంటుంది. ఇలా చూస్తున్నారు కదా, రెడీ టు కుక్ ఉంటుంది అనమాట. లైక్ కట్ చేసి మసాలా కూడా అప్లై చేసి ఇస్తారు. ఇంటికి వచ్చి మనం డైరెక్ట్గా కుక్ చేసి తినడమే. సీ ఫుడ్స్ కూడా ఉంటాయి. సో ప్రైజెస్ కావాలి అంటే ఒకసారి వీడియోని పాజ్ చేయండి, సో దట్ మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఇంకా విత్ స్కిన్, వితౌట్ స్కిన్ అని, బోన్లెస్ ఇలా ఉంటాయి కదా. స్పెసిఫిక్గా మీకు ఎలా కావాలి అంటే అలాగా వాళ్ళు కస్టమైజ్ చేసి ఇస్తారు. సో హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. వెజ్లో రెడీ టు కుక్ సంబంధించి పరాటా, మోమోస్, సమోసా, చోలే, చీజ్ బాల్స్, చపాతీ, రోటీ, నాన్స్, నగెట్స్ ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి. స్టాండర్డ్ బ్రాండ్, మనకి తెలిసిన బ్రాండ్, అది కూడా హల్దీరామ్స్ వాళ్ళ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో టేస్ట్ వైజ్ అయితే ఎలాంటి భయం అక్కర్లేదు మనకి. సో సమ్ టైమ్స్ ఏంటంటే వీళ్ళు 1+1 ఆఫర్స్ కూడా పెడతారు. రీసెంట్గా నేను పరాటా 1+1లో తీసుకున్నాను. అండ్ మా పాపకైతే నేను ఇక్కడికి వచ్చిన ప్రతిసారి స్మైలీస్ కానీ, ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ ఇలాంటి ఫ్రైస్ తీసుకుంటూ ఉంటాను అనమాట. ఈవినింగ్ స్నాక్స్కి బాగుంటుందని చెప్పేసి తీసుకుంటూ ఉంటాను. అండ్ నాన్ వెజ్కి కూడా సపరేట్ ఫ్రిడ్జ్ ఉంది. సో ఇక్కడ కూడా మీరు చూడొచ్చు చికెన్ నగెట్స్, చికెన్ బైట్స్, చికెన్ టిక్కా బైట్స్, బీఫ్కి సంబంధించి కూడా కొన్ని ఐటమ్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చి డ్రై ఫ్రూట్స్లో పిస్తా, బాదం, డేట్స్, స్నాక్స్కి సంబంధించి మొత్తం కూడాను కంబైన్డ్గా పెట్టారు. ఈ సెక్షన్ మొత్తం కూడాను మీరు చూడొచ్చు. నేను బయటకి మా వారితో కానీ, మా కజిన్స్తో కానీ లైక్ షాపింగ్కి వెళ్ళినా,
లేకపోతే బయటకి ఎప్పుడైనా సరే వెళ్ళినా కూడా నేను పర్టికులర్గా తినేది ఏంటి అంటే పానీపూరి. ఈవెన్ ఆఫీస్ కొలీగ్స్తో కూడా, నా హాస్టల్ రూమ్మేట్స్తో కూడా నేను ఎక్కువగా బయటకు వెళ్ళి తినేది పానీపూరి అనమాట. సో ఇక్కడ హల్దీరామ్స్ వాళ్ళ రెడీమేడ్ పానీపూరి, చాట్, బేల్పూరి ఇంకా చాలా ఉన్నాయన్నమాట. రెడీమేడ్లో నేను ఇలా తీసుకోలేదు. డీమార్ట్లో మనకి వడియాల్లాగా వేయించుకోవడానికి ఇంటికి తీసుకొచ్చుకొని మనం చేసుకోవచ్చు కదా, సో అలాంటిది తీసుకున్నాను. అందులోనే నాకు పౌడర్ కూడా ఇచ్చాడు, పానీపూరి పౌడర్ ఉంటుంది కదా, సో అది కూడా ఇచ్చారు. ఈవినింగ్ స్నాక్స్కి సంబంధించి పిల్లలకైతే చాలా ఆప్షన్స్ చూశాను ఇక్కడ. ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే హ్యాపీగా పెట్టచ్చు, లైక్ నూజీడి కానీ, పల్లి చెక్క కానీ, మరమరాలు ఉండలు, ఇలా ఏంటంటే హెల్దీ వైజ్గా పిల్లలకి పెడితే కూడా వాళ్ళకి చాలా బాగుంటుంది అండ్ ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. మీలో ఎంతమందికి కాగ్రా అంటే ఇష్టం? నాకైతే చాలా చాలా ఇష్టం. నాకు చిన్నప్పుడు మార్వాడి ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు స్కూలింగ్లో ఉన్నప్పుడు. అయితే వాళ్ళు ఈవినింగ్ స్నాక్స్కి తీసుకొచ్చేవాళ్ళు అనమాట. సో అప్పుడు వాళ్ళు నాకు ఒకసారి షేర్ చేశారు. అప్పుడే నేను ఫస్ట్ టైం తింటాం. అప్పటి నుంచి నాకు ఫేవరెట్ స్నాక్ అయిపోయింది. ఈవినింగ్ స్నాక్స్కి లేదా ట్రావెల్లో ఉన్నప్పుడు ది బెస్ట్ స్నాక్స్ ఏదైనా ఉంది పిల్లలకి పెట్టాలి అని అంటే బిస్కెట్స్. సో అవి ఈజీగా క్యారీ చేసి పెట్టవచ్చు. ఇంకా బిస్కెట్స్లో మనకి రెగ్యులర్గా చూసేవి అంటే లైక్ పార్లేజీ, బ్రిటానియా బిస్కెట్స్, రస్క్, ఓరియో, గుడ్ డే, ఇంకా చాలా క్రీమ్ బిస్కెట్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. కాస్ట్ గురించి థింక్ చేయొద్దు, బికాజ్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము అంటే ఖచ్చితంగా కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి మనం దాని గురించి అసలు చెప్పాను కదా ఇందాక, మాట్లాడుకోకూడదు. ఇక్కడ 10 రూపీస్ అండ్ 20 రూపీస్కి వచ్చే బిస్కెట్ ప్యాకెట్స్ కూడా మనకి 1 పౌండ్కి వస్తాయి, అంటే లైక్ 100 రూపీస్ పడుతుంది. సో దాని గురించి మనం అసలు ఆలోచించకూడదు. సో తప్పదు, కావాలి అనుకున్నప్పుడు మనం కొన్ని ఇంకా కాంప్రమైజ్ అయిపోవాలి. చాక్లెట్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇండియాకి రిటర్న్ వెళ్ళేటప్పుడు నేను ఖచ్చితంగా ఇక్కడి నుంచి చాక్లెట్స్ తీసుకొని వెళ్తాను. మా ఇంట్లో వాళ్ళు మరీ చెప్పారనమాట తీసుకురమ్మని. చిన్నప్పుడు మా అన్నయ్య యుఎస్ నుంచి వస్తే చాక్లెట్స్ తీసుకొని వచ్చేవాళ్ళు అనమాట. అప్పుడు బాగా సరదాగా ఎంజాయ్ చేస్తూ తినేవాళ్ళం, ఎందుకంటే చిన్నప్పుడు బాగా ఎక్సైట్మెంట్గా ఉండేది. ఎందుకంటే యుఎస్ చాక్లెట్స్ అంటే లైక్ ఫారెన్ కంట్రీ చాక్లెట్స్ అని చెప్పేసి ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. లేస్లో నాకు మా మమ్మోగాడికి బాగా నచ్చే ఫ్లేవర్ ఇది, ఈ గ్రీన్ది, అమెరికన్ స్టైల్ చీజ్ అండ్ ఆనియన్. ఆఫీస్లో క్లయింట్స్ వచ్చినప్పుడు మా మేనేజర్ వాళ్ళు ఈ పర్టికులర్ ఫ్లేవర్ తీసుకొచ్చి వాళ్ళ కోసం పెడతారనమాట. వాళ్ళు లాగౌట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను కొన్ని ప్యాకెట్స్ తీసుకొని ఫుల్గా తినేసేసి హ్యాపీగా ఒక కోక్ తీసుకొని తాగి చిల్ అయ్యేవాళ్ళం. ఆ రోజు మళ్ళీ రావు. అండ్ ప్రైజెస్ విషయానికి వస్తే ప్యాకెట్ మీద మనకి 10 రూపీస్ 20 రూపీస్ అని రాసి ఉంటుంది, బట్ పౌండ్ ప్రైస్ చూడాలి కాబట్టి కుర్కురే కానీ ఇటు లేస్ కానీ 2 ప్యాకెట్స్ కలిపి మనకి 1.19 పౌండ్స్కి వస్తుంది. మనం రఫ్గా 1 పౌండ్ 100 రూపీస్ అనుకున్నా కానీ 119 రూపీస్ పడుతుంది. మన ఇండియన్ కరెన్సీలో చెప్పాను కదా, మారిస్తే మాత్రం అసలు ఇక్కడ బతకలేమంతే. ఇంకా ఈవినింగ్ స్నాక్స్కి చిప్స్, బిస్కెట్స్, చాక్లెట్సే కాకుండా మనకి పాప్కార్న్ కూడా దొరుకుతుంది ఇక్కడ. ప్రైస్ చూస్తే 1.49 పౌండ్స్. ఇంకా చీతోస్, లాలీపాప్స్ ఇంకా చాలా ఉన్నాయి. చీతోస్ ప్రైస్ చూడండి, ఇక్కడ 1.49 పౌండ్స్ పడుతుంది, అంటే 149 రూపీస్ మన ఇండియన్ కరెన్సీలో. వీటితో పాటు హాట్ చిప్స్ స్టైల్లో పొటాటో చిప్స్ ఉంటాయి చూసారా, అవి కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. బోత్ సాల్టెడ్ అండ్ కారం వేసి ఉంటాయి కదా, సో అవి కూడా దొరుకుతున్నాయి అన్నమాట. మ్యాగీ లవర్స్ ప్లీజ్ అటెండెన్స్ హియర్. మిడ్ నైట్ ఆకలిగా ఉంది అని అంటే ఫస్ట్ నాకు మైండ్లోకి తినాలి అని వచ్చే డిష్ ఏదైనా ఉంది అంటే అది మ్యాగీ. ఆబ్వియస్లీ ఎవరికైనా అదే ఉంటుంది. ఆఫీస్లో కూడా నేను పిచ్చిగా తినేదాన్ని. షెల్ఫ్స్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇక్కడ 1 పౌండ్కి 4 ప్యాకెట్స్ వస్తున్నాయి. అదే మన ఇండియాలో అయితే 100 రూపీస్కి 10 ప్యాకెట్స్ వస్తాయి. అదే 5 రూపీస్ ప్యాకెట్స్ అయితే 20 ప్యాకెట్స్ వస్తాయి. ఇంకా నాన్ వెజ్ నూడిల్స్లో చికెన్ నూడిల్స్, ఎగ్ నూడిల్స్ ఇలా కూడా దొరుకుతున్నాయి, హ్యాపీగా తీసుకోవచ్చు. ఇంకా ఫెస్టివల్స్కి లేదా అకేషన్స్కి ప్రీమియం క్వాలిటీలో దేశీ హ్యాండ్మేడ్ స్వీట్స్ కూడా దొరుకుతున్నాయి. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. పప్పు, రసం, సాంబార్ కానీ మనం ఎప్పుడైనా ఇంట్లో చేసుకున్నప్పుడు అప్పడాలు కానీ వడియాలు కానీ వేయించుకొని తింటాం కదా సైడ్ డిష్కి. సో ఇక్కడ అన్ని రకాల వడియాలు, అప్పడాలు దొరుకుతున్నాయి అనమాట. అండ్ అలాగే ఇలా చూస్తున్నారు కదా ఇన్స్టెంట్ ఫుడ్ మిక్స్లో జిలేబీ మిక్స్, దీనికి రెడ్ కలర్ బాటిల్ కూడా ఇచ్చాడు పిండి పోసుకోవడానికి, లైక్ కచప్ బాటిల్ లాగా ఉన్నది. ఇంకా మనకి దీంట్లో సాంబార్ మిక్స్, వడ మిక్స్, దహీ వడ మిక్స్, ఢోక్లా మిక్స్, ఇంకా మూంగ్ దాల్ మిక్స్, రవ్వ దోశ మిక్స్, నార్మల్ దోశ మిక్స్, ఉప్మా మిక్స్, ఊతప్పం మిక్స్, ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. మనకి ఓపిక లేకపోతే, ఎప్పుడైనా టైర్డ్గా ఉన్నా, ఓపిక లేకపోయినా ఇలాంటివి తీసుకొని ట్రై చేయొచ్చు. నేను ఎప్పుడూ ట్రై చేయలేదు, బట్ ఎప్పుడైనా
నేను ఇండియాలో ఉన్నప్పుడు మా పాపకు కానీ నాకు కానీ హెల్త్ ఇష్యూగా ఉంది అంటే చేసుకోవడానికి ఓపిక లేదనుకున్నప్పుడు మాకు ఇంటి దగ్గరే పిండి చేసేవాళ్ళు ఉన్నారనమాట. అంటే హోమ్ మేడ్. సో నేను అక్కడ ఎక్కువ తెచ్చుకొని తీసుకొని చేసుకునేదాన్ని. దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ అవి టేస్ట్ చాలా బాగుండేది. ఫ్రూట్ జ్యూస్లో మనకి టెట్రా ప్యాకెట్స్లో ఇండియాలో అయితే ట్రాపికానా, రియల్, మినిట్ మేడ్ పర్పీ ఆరెంజ్ ఇలా ఉంటాయి కదా. బట్ ఇక్కడ కొంచెం డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయన్నమాట ఫ్రూట్ జ్యూసెస్లో. నేనైతే ఎప్పుడు తీసుకోలేదు, ట్రై ఎప్పుడు చేయలేదు. బట్ ప్రైస్ అయితే 79 pence నుంచి స్టార్ట్ అవుతుంది. 79 pence అంటే లైక్ మనకి 100 pence కలిపితే £1 అవుతుందన్నమాట. అండ్ సాఫ్ట్ డ్రింక్స్ విషయానికి వస్తే మన ఇండియాలో దొరికే చాలా డ్రింక్స్ నేను ఇక్కడ చూసాను. లైక్ మౌంటైన్ డ్యూ, మిరిండా, థమ్స్ అప్, లిమ్కా, మాజా, ఇంకా స్ప్రైట్, ఫ్రూటీ, ఇంకా ఇలా చాలా చూసానమాట. ఇండియా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ప్రైజెస్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయని చెప్పాలి. ఇదంతా కూడాను పిజ్జా రిలేటెడ్ స్టఫ్. ఫారినర్స్ ఎక్కువ పిజ్జా తింటారు కాబట్టి ఎక్కువ యూజ్ చేస్తారు కదా, లైక్ బ్లాక్ ఆలివ్స్, గ్రీన్ ఆలివ్స్. అందులో మళ్ళీ డిఫరెంట్ సైజెస్ కూడా ఉన్నాయి. ఎప్పుడైనా మనకి ఇంట్లో కావాలనుకుంటే ట్రై చేయొచ్చు, పిజ్జాలో యాడ్ చేసుకోవచ్చు. వెజ్ కర్రీ అయినా నాన్ వెజ్ కర్రీ అయినా కావాల్సింది మసాలా ఉంటేనే కదా టేస్ట్ ఉండేది. సో మసాలాలో నాకు ఇక్కడ ఈస్టర్న్, ఎవరెస్ట్, ఎండిహెచ్, ఎంటీఆర్ ఇలా మనకు తెలిసిన బ్రాండ్స్ ఇక్కడ నేను చూసాను అనమాట. సో మనం రెగ్యులర్గా యూజ్ చేసే బ్రాండ్స్ మసాలా హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట. యాక్చువల్గా ఇవి నాకు ఇంటి దగ్గర టెస్కో, లిడిల్లో దొరకవు. సో నేను ఇక్కడ హౌస్ ఆఫ్ షేర్స్కే వచ్చి తీసుకోవాలి. ఇంకా ఎల్జీ, ఇంగువ, కిసాన్ జామ్ సాసెస్ కూడా ఉన్నాయన్నమాట. పిల్లలకి బోర్న్విటా, హార్లిక్స్, కాంప్లెన్ కూడా దొరుకుతున్నాయి. అలానే సాసెస్లో నాకు చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సాసెస్ కనిపించాయి. లైక్ టమాటో సాస్, పిజ్జా సాస్, హాట్ చిల్లీ సాస్, ఇంకా చాలా రకాలు ఉన్నాయన్నమాట. సేమ్ నాకు హీరా బ్రాండ్లో కనిపించాయి. అదే బ్రాండ్లో మనకి మయోనైజెస్ కూడా ఉన్నాయన్నమాట. బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ మయోనైజెస్ కూడా దొరుకుతున్నాయి. హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అయ్యే వాళ్ళకి గ్రీన్ టీ, స్పైసీ టీ, మసాలా టీ ఇలా చాలా రకాల టీ ప్యాకెట్స్ కూడా దొరుకుతున్నాయి. వింటర్లో మనకి ఇవి చాలా హెల్ప్ అవుతాయి. అండ్ ఇంకా వెజ్ అండ్ నాన్ వెజ్లో ఇన్స్టెంట్ నూడిల్స్ కూడా దొరుకుతున్నాయి అనమాట. యాక్చువల్గా ఇవి నాకు టెస్కో అండ్ లిడిల్లో కూడా దొరుకుతాయి. సో అక్కడైనా మనం తీసుకోవచ్చు. ఇంకా హెల్దీ బ్రేక్ఫాస్ట్కి మనకి కార్న్ఫ్లెక్స్ కూడా ఉన్నాయని నేనైతే టెస్కోలో ఎక్కువ తీసుకుంటాను కార్న్ఫ్లెక్స్. ఎందుకంటే నాకు లిడిల్ కన్నా టెస్కో ఇంటికి చాలా దగ్గర. సమ్మర్లో స్కూల్ నుంచి రాగానే ఫస్ట్ మేము తాగేది రస్నా ఎక్కువగా తీసుకునే వాళ్ళం. నాకు నచ్చిన ఫ్లేవర్స్ అయితే మ్యాంగో, మా మమ్మూకైతే ఇప్పుడు ట్యాంగ్ ఇస్తున్నాను. ట్యాంగ్లో దానికి బాగా ఇష్టమైన ఫ్లేవర్ ఆరెంజ్ అండ్ మ్యాంగో కూడా క్రేజీ ఉంటుంది. అండ్ స్క్వీజ్డ్ ఇదైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది మనకి లైక్ 3.79 pounds పడుతుంది ప్రైస్. అంటే మన కరెన్సీలో 379, అరౌండ్ 380 రూపీస్ పడుతుంది. స్పైసెస్లో నాకు ఇన్ని వెరైటీస్ ఉంటాయని అస్సలు ఐడియా లేదండి. అసలు కొన్ని అయితే ఎలా యూజ్ చేస్తారు, దేనికి యూజ్ చేస్తారో కూడా తెలియదు. అలాంటిది నేను ఇక్కడ డ్రై మింట్, స్టార్ ఫ్లేవర్, పొటాటో స్పైసెస్ అని విన్నారా? మరి నేనైతే ఎప్పుడూ వినలేదు. ఫిష్ స్పైసెస్, జింజర్ పౌడర్, గార్లిక్ పౌడర్, క్రష్డ్ చిల్లీ పౌడర్, హరిహర స్పైస్డ్, సేగ్ లీఫ్ ఇది కూడా నాకు అస్సలు ఐడియా లేదు. క్యూమెన్ పౌడర్ ఓకే తెలుసు. ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ స్పైసెస్ అయితే నాకు ఇక్కడ పలకడానికి కూడా రావట్లేదు. బట్ ఒక్క హౌస్ ఆఫ్ షేర్స్లోనే నాకు ఇన్ని వెరైటీస్ ఆఫ్ స్పైసెస్ కనిపిస్తాయి. బిర్యానీలోకి కావాల్సిన అన్ని మసాలాలు కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. ఇంకా మనకి ఇక్కడ రోజ్మెరీ లీవ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇవి బాగా ట్రెండ్లో ఉన్నాయి కదా, అంటే లైక్ హెయిర్ గ్రోత్కి చాలా మంచిది అని చెప్తున్నారు. ఇంకా రోజ్ లీవ్స్ కూడా దొరుకుతున్నాయి. ఇవి ఎక్కువ మనం స్వీట్స్లో యూజ్ చేస్తూ ఉంటాము. అండ్ డ్రైడ్ వైట్ లెమన్స్ అట. ఇవి చూడండి, ఇది మనం ఇంటి ముందర గుమ్మానికి కానీ లేకపోతే బండికి కానీ కట్టేస్తే అవి ఎండిపోతే తీసి పారేస్తాము. బట్ ఇక్కడ డైరెక్ట్గా లెమన్సే అమ్ముతున్నారు, డ్రై అయిపోయిన లెమన్స్ అమ్ముతున్నారు. బట్ ఇవి దేనికి యూజ్ చేస్తారు అనేది మీకు ఏమైనా తెలిస్తే కమెంట్స్ చేసి చెప్పండి. చిన్నప్పుడు నేను మా సిస్టర్స్ 1 spoon అని చెప్పి 2-3 spoons తినేసేవాళ్ళం డాబా చెవన్ ప్రాష్. ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. స్కూలింగ్స్లో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ హాజ్మోలా అలవాటు చేశారు. ఇప్పటికీ నేను కారులో ఒక బాటిల్ మెయింటైన్ చేస్తుంటాను. పక్కన ఫెయిర్ అండ్ లవ్లీ కూడా ఉంది. 90s కిడ్స్ బాగా కనెక్ట్ అవుతారు ఈ ఫేస్ క్రీమ్కి. కాయం చూర్ణ ఇది చూడగానే నాకు మా మదర్ గుర్తొచ్చారు. చిన్నప్పుడు డైజెషన్ అవ్వలేదని చెప్తే ఒక ట్యాబ్లెట్ ఇచ్చేవాళ్ళు. నెక్స్ట్ డే ఇంకా అంతే పరిగెత్తడం అనమాట బాత్రూమ్కి. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండదు. ఇది మంచి ఆయుర్వేదిక్ మెడిసిన్. అండ్ క్యాంఫర్ కూడా దొరుకుతుంది ఇక్కడ. ఇంకా బేసిక్ మెడిసిన్స్ లైక్ మనకి ఇప్పుడు హెడేక్కి టైగర్ బామ్ కానీ, నెక్స్ట్ గ్యాస్ట్రిక్కి ఈనో కూడా దొరుకుతుంది. పెయిన్ రిలీఫ్కి మూవ్ కూడా ఉంటుంది ఇక్కడ.
ఒకప్పుడు మార్కెట్లో ఏ సోప్ రిలీజ్ అయినా సరే కొనాల్సిందే, వాడాల్సిందే అలా ఉండేదన్నమాట. బట్ ఇప్పుడైతే నేను సీజన్‌కి తగ్గ సోప్స్ యూజ్ చేస్తున్నాను. లైక్ వింటర్ అయితే మాయిశ్చరైజింగ్ సోప్స్ యూజ్ చేస్తే బాగుంటుందంటారు కదా! సో అలాగా ఇక్కడ వింటర్ కాబట్టి ఇప్పుడు డవ్ సోప్ యూజ్ చేస్తున్నాను. ఇండియా నుంచి కూడా నేను కొన్ని తెచ్చుకున్నాను. సో అవి ఇంకా అయిపోలేదు కాబట్టి నేను ఇంకా ఇక్కడ ఏమీ కొనుక్కోలేదు. సో ఇక్కడ సోప్స్ ఏం దొరుకుతున్నాయి అని అంటే మనకి రెక్సోనా, మెడిమిక్స్, లక్స్, సంతూర్, లైఫ్ బాయ్, మైసూర్ శాండిల్, సింథాల్ అండ్ మార్గో ఇలా చాలా రకాల సోప్స్ మనకి ఇండియాలో దొరికేవి ఇక్కడ దొరుకుతున్నాయి. ఇక్కడ కోకోనట్ ఆయిల్, బియర్డ్ ఆయిల్, బాదం ఆయిల్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆయిల్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. అయితే మనకి తెలిసిన బ్రాండ్స్ వీటిల్లో వాటికా, డాబర్ ఆమ్లా, నవరత్న ఆయిల్స్ మనకి ఉన్నాయి. అండ్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఇందాకన నేను రోజ్మెరీ లీవ్స్ చూపించాను కదా, సో అది మనం కోకోనట్ ఆయిల్లో వేస్తే రోజ్మెరీ ఆయిల్ రెడీ అవుతుంది. లేదా మనం ఇక్కడ రెడీమేడ్గా రోజ్మెరీ ఆయిల్ అవైలబుల్గా ఉంది. సో అలాగైనా సరే మనం పర్చేస్ చేసుకోవచ్చు. లిటరల్లీ మీకు నేను ఈ వీడియో పోస్ట్ చేయాలి అని చెప్పి 3 వీక్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను. బట్ మా హస్బెండ్కి అసలు ఎడిటింగ్ చేద్దాము అంటే కుదరట్లేదు. ఈవెన్ సాటర్డే సండేస్ కూడా లాగిన్ అయ్యి కాల్స్ అటెండ్ అవుతున్నారు. సో మేము కూడా బయటికి ఎక్కడికి వెళ్ళటలేదు అండ్ ఎడిటింగ్ ఆగిపోతుంది. సో నేనే ట్రై చేసి ఇంకా ఎలాగో ఎడిటింగ్ చేసి మీకు పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ ఫస్ట్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇన్ని రోజులు వెయిట్ చేశారు అండ్ వీడియో పోస్ట్ చేయలేకపోయాను, సారీ ఫర్ దాట్. మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను, రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ ఇక్కడ చిన్నపిల్లల ప్యాంపర్స్ దగ్గర నుంచి అన్నీ కూడాను దొరుకుతున్నాయి. ఇవి కామన్గా మనకి లిటిల్ టెస్కోలో కూడా దొరుకుతాయి. బట్ ఇండియన్ బ్రాండ్సే కావాలి అని అనుకుంటే మాత్రం మీరు హౌస్ ఆఫ్ షేర్స్కి రావాల్సిందే. చూస్తున్నారుగా హౌస్ ఆఫ్ షేర్స్ ఎంత పెద్ద స్టోరు. ఇంకా మీకు ఇక్కడ డిష్ వాషర్ లిక్విడ్స్, ఫ్లోర్ క్లీనర్స్, ఇన్సెక్ట్ స్ప్రే బాటిల్స్ ఇలా అన్ని రకాలు దొరుకుతాయి. ఇవి మ్యాక్సిమం నాకు లిడిల్లోనూ టెస్కోలోనూ దొరుకుతాయి. సో నేను ఎక్కువ లిడిల్కే వెళ్ళి తీసుకుంటాను, ఒకేసారి అన్నీ కవర్ చేసుకొని వస్తాను. ఇండియా నుంచి వచ్చేటప్పుడు మేము కొన్ని ప్లాస్టిక్ అండ్ స్టీల్ ఐటమ్స్ లైక్ టిఫిన్ ప్లేట్స్, డిన్నర్ సెట్స్, ఇంకా స్టోరేజ్ బాక్సెస్, పసుపు, సాల్ట్ కానీ కారం ఇలా పెట్టుకోవడానికి బాక్సెస్ కానీ, కొన్ని కుకింగ్ వెజల్స్, దోశ ప్యాన్, రైస్ కుక్కర్ ఇలా మేము డీమార్ట్ నుంచి కొన్ని, అలాగే సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీ ఉంటుంది కదా మనకి, అక్కడి నుంచి కొన్ని తెచ్చుకొని కొన్ని నేను కొన్ని మా వారు డివైడ్ చేసుకొని తీసుకొచ్చుకున్నాము. బట్ ఏదైనా ఒక్కోసారి పాడైపోతే ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు. అదర్వైజ్ మీకు బోనీ ప్యాక్ అని ఇంకొక స్టోర్ ఉన్నది, హోల్సేల్ స్టోర్, అక్కడైనా తీసుకోవచ్చు. ఆ వీడియో కూడా నేను త్వరలో పోస్ట్ చేస్తాను. సో అది కూడా ఒకసారి చెక్ చేయండి. స్టీల్ ఐటమ్స్లో అయితే నాకు రైస్ కుక్కర్, ప్రెషర్ కుక్కర్, పెద్ద పెద్ద కడాయిలు ఉంటాయి కదా, లైక్ బిర్యానీ దమ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము అవి, ఇంకా మనం కొన్ని గిన్నెలు కాఫీకి, టీకి యూజ్ చేస్తాం కదా అలాంటి గిన్నెలు ఉన్నాయి. బట్ కంచాలు అయితే నాకు ఎక్కడ దొరకలేదు. బేసిక్ ప్లాస్టిక్ ఐటమ్స్లో క్లీనింగ్కి సంబంధించిన థింగ్స్ అన్నీ కూడా మాకు హౌస్ ఓనర్ ఇచ్చారు. ఇంకా స్పూన్స్, గరిటెలు, స్టెయినర్స్, ఈ గ్రేడర్స్, నైఫ్స్ ఇవన్నీ కూడా బేసిక్ థింగ్స్ మేము ఇండియా నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాము. సో ఎప్పుడైనా పాడైపోతే ఇక్కడ తీసుకోవచ్చు. పూజా సామాగ్రిలో డిఫరెంట్ బ్రాండ్స్ ఆఫ్ అగరబత్తులు మనకి డిఫరెంట్ ఫ్లేవర్స్లో అవైలబుల్గా ఉన్నాయి. వినాయక చవితి అప్పుడు మా తిప్పలు అసలు నిజంగా ఫస్ట్ టైం కదా మేము ఇక్కడికి వచ్చినప్పుడు, మనకు వచ్చిన ఫస్ట్ ఫెస్టివల్ వచ్చేసి వినాయక చవితి. సో ఆ టైంలో అగరబత్తి వెలిగిస్తే ఇక్కడ అలారమ్స్ మోగుతాయా అని చెప్పి చాలా భయపడ్డాము. ఎనీవేస్ మేము విండోస్ ఓపెన్ చేసి కొంచెం కవర్ చేసామన్నమాట అలాగా. ఇంకా మనకి స్టేషనరీ ఐటమ్స్, పార్టీ ఐటమ్స్ లైక్ బెలూన్స్ ఇవి కూడా దొరుకుతున్నాయి. మంత్లీ మేము హౌస్ ఆఫ్ షేర్స్, లిటిల్ టెస్కో మొత్తానికి కలిపి 500 to 600 pounds పెట్టుకున్నాము. లైక్ ఇండియన్ కరెన్సీలో మనకి 50,000 to 60,000 రూపీస్ పడుతుంది. మేము 3 to 4 daysకి ఏంటంటే మిల్క్ అండ్ కర్డ్ తీసుకుంటాము. కర్డ్ అయితే అసలు ఈ వెదర్కి అస్సలు తోడుకోదు, సో కొనాల్సిందే తప్పదు. అండ్ ఇంకా ఫైనల్లీ నేను షాపింగ్ చేసి ఇంటికి వచ్చేసాను. నేను ఈరోజు టోటల్గా 54 pounds స్పెండ్ చేశాను. ఇది ఇవాల్టి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్.